మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మద్రాసు మాకు తల్లి లాంటిది. కళలకి కళాకారులకి ప్రాంతీయం భాష రంగు రుచి ఏమీ తేడా లేదు. కళాకారులు అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులందరూ ఒకటే. అలాగని తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా మొన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. అంటే ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే సేమ్ మ్యాచింగ్ అక్కడ జరిగింది కాబట్టి చెప్పవలసి వచ్చింది. ఒక అద్భుతమైనటువంటి ఎలక్షన్ ఇక్కడ జరిగి ఇక్కడ ఎలాంటి మార్పు అయితే తీసుకుని ఇవాళ మీరందరూ కూడా ఎంతో టెన్షన్తో ఎదురు చూసి ఆ రిజల్ట్ చివరికి అమ్మయ్య అని ఎట్లయితే మీరు అనుకున్నారో, మనకన్నా తమిళనాడులో నడిగర్ సంఘం ఎలక్షను ఇంతకన్నా చక్కటి అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీలో చాలా అద్భుతమైనటువంటి ఫైట్ చేసి ఆ పోటీలో తను ఏమిటో నిరూపించుకున్నటువంటి విషయాలు ముఖ్యంగా దాన్ని లీడ్ చేశాడు. వాళ్ళు ఇక్కడ ఎలా అయితే గెలిచామో సేమ్ అక్కడ కూడా అలాగే ఆ కొత్త రక్తం అంతా గెలవటం జరగటం చాలా చక్కటి పరిణామం. ముందుగా వాళ్ళందరినీ విశాల్ తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వాళ్ళకి అభినందనలు మా తరఫున మా అంతా కమిటీ అందరి తరఫున నేను ముందుగా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాలు మనం చేసినటువంటి విషయాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వే చేసి కంప్యూటరైజ్ చేసినటువంటి టోటల్ డేటా ఆఫ్ మెంబర్స్ యొక్క వాళ్ళ స్థితిగతుల్ని ఏమైతే మనం మొత్తం డేటా తీసుకొచ్చామో అదంతా కూడా వాళ్ళు ఫాలో అవుతూ చక్కగా మంచి విషయాల్ని మంచిగా ఫాలో అవుతున్నటువంటి మన సోదర మన తోటి మన కళాకారులందరూ కూడా అక్కడ అసోసియేషన్ తరఫున ఉండటం ఒక గర్విస్తూ నేను ఇవాళ ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడానికి కారణం మద్రాసులో మొన్న జరిగినటువంటి ఆ కెలామిటీ, అంటే ఆ వర్షాల వల్ల ఆ అతి వర్షాల వల్ల అక్కడ జరిగినటువంటి ఆ ఇది చూసి నేను ఎంత గర్వపడ్డాను అనంటే మన తెలుగు ఆర్టిస్టులు తెలుగు నటులు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా స్పందించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అట్లాగే మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ ఒకళ్ళేమిటి టప ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా వాళ్ళు అది మంచికి అలా పోటీగా ఉండటం, వాళ్ళందరూ మాలో ఒక పార్ట్ అయి ఉండటం, వాళ్ళందరూ ఒక్కొక్క పార్ట్ అవ్వడం, వాళ్ళు అలా స్పందించటం నిజంగా వాళ్ళందరికీ దేవుడు ఎంతో మనం ఒకళ్ళకి సహాయం చేస్తే మనకి దేవుడు సహాయం చేస్తాడు అనేది మనకు ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకు నేర్పినటువంటి మంచి విషయం. ఆ మంచి విషయాన్ని మన తెలుగు నటులు అంత స్పీడ్గా చేసినందుకు మొన్న ఒక ఆయన ఎస్వి శేఖర్ అని ఒక నటుడు నాతో మాట్లాడుతూ, ఆయన ఎస్వి శేఖర్ గారు చాలా అంటే మనలాగా ఒకప్పుడు కామెడీ హీరోగా పనిచేసి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ వేస్తున్నారు. ఆయన అన్నాడు, ఏంటండి బాబు మీ తెలుగు ఆర్టిస్టులు భయపెట్టేస్తున్నారండి బాబును. భయపెట్టారా? మా వాళ్ళందరూ చాలా మంచివాళ్ళండి అని అన్నాను. మంచితోనే భయపెడుతున్నారండి బాబు, అంత స్పీడ్గా ఇచ్చేసారేంటండి, అంత చెక్కులు గబగబా అంటే మా వాళ్ళు స్పీడ్ ఎప్పుడు మంచిలో స్పీడ్ అండి మా వాళ్ళది, అన్నిట్లోనూ స్పీడే మా వాళ్ళు. ఆ స్పీడు భగవంతుడు ఇచ్చినటువంటిది కాబట్టి వాళ్ళందరికీ కూడా అలా ముందుకొచ్చి తోటి ఏమండి మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. తోటి మనిషికి సహాయపడిన వాడు దైవంతో సమానం అనుకుంటే గంట వీళ్ళందరికీ కూడా దేవుడు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సహాయం చేయాలని, వాళ్ళందరూ ఇంకా ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరూ మన ఆర్టిస్టులు అయినందుకు నేను గుండెమే చేసి గర్వంగా ఫీల్ అవుతూ, అలాంటి పరిస్థితుల్లో మనం కూడా అసోసియేషన్ తరఫున కూడా ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను మా కమిటీ మొత్తం అందరం మీటింగ్లో ఎంసీ మీటింగ్లో అన్నయ్య పర్చూరి వెంకటేశ్వరరావు గారు ట్రెజరర్ గారి వారి దీంట్లోనూ, అట్లాగే జనరల్ సెక్రటరీ శివాజీ, మా ఈసీ మెంబర్స్ అందరం కూడా మన మీటింగ్లో డిసైడ్ చేసుకుని మేము కూడా మనమేం చేస్తున్నాం అనే తాపత్రయం అందరూ వచ్చినప్పుడు అసోసియేషన్ తరఫున మనం కిందసారి ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి ముందు ప్రెస్ సోదరులందరి ముందు మనం 5 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. ఈవేళ అనుకోకుండా విశాలు కథాకళి అనే తన సినిమా రిలీజ్ ప్రమోషన్లో
అంతే కదా, కథకళి అనే సినిమా రిలీజ్ ప్రమోషన్లో తను హైదరాబాద్ రావడం జరిగింది. తను కూడా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతూ తను గెలిచినందుకు మేము కూడా చిన్న సన్మానంలాగా చేసి తనకి ఇవాళ ఈ చెక్కుని తన ద్వారా అందించి అక్కడ అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఒక ట్రస్ట్ లాగా పెట్టి వాళ్ళు నడిగర్ సంఘం చారిటబుల్ ట్రస్ట్, అంతే కదా, నడిగర్ సంఘం చారిటబుల్ ట్రస్ట్కి మనం ఇవాళ 5 లక్షల చెక్ని దాంట్లో ఇచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు క్లియర్గా ఆన్లైన్లో ఎవరెవరు ఎక్కడైతే చేస్తున్నారో ఇప్పుడు మన హీరోస్ కూడా ప్రభాస్ వీళ్ళందరూ కూడా అక్కడే ఇచ్చి వాళ్ళకి క్లియర్గా అయ్యా ఇదిగో ఈ ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేసాం, ఈ ఫ్యామిలీస్కి మేము త్రూ చేసామని కంప్లీట్ ఆన్లైన్, ఇందులో రెండో ఆలోచన లేకుండా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనం ఆ చారిటబుల్ ట్రస్ట్లోనే మనం కూడా 5 lakhsని అందులోకి జాయిన్ చేయడానికి ఆ చెక్ని తన ద్వారా అక్కడ పంపించడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవటం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనం మానవ సేవయే మాధవ సేవ అని మళ్ళీ నమ్మిన వాళ్ళుగా ఇవాళ మళ్ళీ విషయాల్ని మరొకసారి అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా మేము ముందుంటాము అని మా అసోసియేషన్ మొత్తం మా అందరి మెంబర్స్ తరఫున కూడా నేను యునానిమస్గా నేను హోల్ హార్టెడ్గా నేను ఇలాంటప్పుడే మనం మనిషిగా జన్మించినందుకు మనిషిగా జన్మించింది 1000 కోట్లు అయితే బహుశా అంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మనం సరదాగా చెప్పుకోవడం అలవాటు కదా. నాకు 1000 కోట్లు ఉంటే మాత్రం ఇంత హాయిగా ఉండను నేను. వాడి లెక్కలు ఎవరు చెప్తాడండి సోది. సాయంత్రం అయ్యేటప్పటికల్లా గౌ కంప్యూటర్ తీసి ఏమైందో తెలియదు, ఎక్కడ వచ్చిందో తెలియదు, ఎక్కడ పట్టుకెళ్ళాడో తెలియదు, ఎంత కట్టాలో తెలియదు, ఎవడకు కావాలండి అంత సోది. కావలసినంత ఉండి కావలసినంత తింటూ ఇలా తోటి మనిషికి సహాయం చేయటానికి మేము చేస్తున్నాం అనేది మీకు చెప్పడం అనేది కేవలం మేము ఏం చేస్తున్నామని చెప్పడం కోసమే. మీరందరూ మాత్రం మేము మాట్లాడింది విని మీరు కూడా ఏదైనా అలా చేయగలిగితే అప్పుడు నేను మీ అందరికీ కూడా పాద నమస్కారం చేస్తాను. తప్పకుండా మీ లెవెల్లో మీరు కూడా తోటి మనిషికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి, కనీసం పక్కవాడిని నవ్విస్తూ అయినా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఆర్టిస్టులు కానివ్వండి, అక్కడ ప్రజలు కానివ్వండి, మమ్మల్ని ఎంతో ప్రాణం పెట్టి చూసుకునేవారు. అక్కడ వర్షాలు వస్తే ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించిన బ్యాచులర్గా ఉన్నప్పుడు నేను ఒక పాండి బజార్లో ఉండేవాడిని. వర్షం వస్తే 2-3 రోజులు భోజనాలు కూడా చేయలేదు. అలాంటి పరిస్థితిలోంచి అక్కడ వచ్చాం కాబట్టి అక్కడ కష్టాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చాం. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మా కమిటీ మేమందరం చాలాసార్లు అనుకున్నాం డబ్బులు ఇస్తున్నాం కానీ అక్కడికి వెళ్ళి మనం సేవ చేయలేకపోతున్నాం. ఎందుకంటే విషయాలు ఫోటోలు అవి చూసాం, మేము ఆ పల్లెటూరులో విషయాలు అక్కడికి వెళ్ళి అన్నీ చూసాం. మనం అలా చేయలేకపోతున్నాం అంటే అక్కడ ఫోన్ చేసేవాళ్ళం. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆఫీస్కి వచ్చి ఫోన్స్ పనిచేసాయి కాదు, మీరు రావచ్చండి, నేను నాజరా గారితో మాట్లాడాను, మీరు రావచ్చు కానీ తడవరుకునే వస్తారు, అక్కడి నుంచి మీకు ఎవరన్నా సేవ చేయాలి తప్పితే మీరు ఇక్కడ రాలేరు, మేము మీకు సేవ చేయాలి మేము అంటం వల్ల మేము ఆగిపోవడం జరిగింది. నిజంగా అది కూడా చేస్తుంటే చాలా తృప్తిగా ఉండేది. ముఖ్యంగా నడిగర్ సంఘాన్ని మా సంఘంతో అది సమానం, మేము వాళ్ళు ఒక్కటే. ఎందుకంటే మాకు ఇక్కడ హుదూద్ వైజాగ్లో జరిగినప్పుడు వాళ్ళు చేసిన హెల్ప్ మేము ఇప్పుడు ఎంత రియాక్ట్ అయ్యాము, అప్పుడు కూడా అక్కడ తమిళ ఆర్టిస్ట్ అంత బాగా రియాక్ట్ అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది. విశాల్జీ, మీకు మేము మాకు మీరు మనందరం కలిసి మంచి పనులు చేస్తాం. థ్యాంక్ యూ. అదే అన్నం పెట్టింది. మామూలుగా మద్రాసు నగరంలో 100 రోజుల సినిమాలు తీయటం నేర్పింది మా అందరికి మద్రాసు నగరం. అవి మానేసి ఇప్పుడు 100 రోజులు పోయి 100 షోలు 200 షోలు చేసుకునే రోజులు వచ్చినాయి. అందుకేనేమో మద్రాసు నగరం మీద దేవుడు కోపం వచ్చి 100 సంవత్సరాల క్రితం వచ్చిన వర్షాన్ని చూపించాడు అక్కడ. మళ్ళీ అది కానీ ఇలాంటి మళ్ళీ రాకుండా ఉండాలని దేవుడిని మనసారి కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని మేము విన్నాము, కొన్ని టీవీలో చూసాం. దీనికి యాక్చువల్గా మేము అప్పుడే అనౌన్స్ చేసిన ఆ అకేషన్ రాలేదు, మెడ్రాస్ వెళ్ళి ఇద్దాం అనుకున్నాము. ఇప్పుడు మనందరికి కావాల్సిన మన మిత్రుడు విశాల్ ఇక్కడికి రావడం, విశాల్ గురించి అక్కడ చాలా సేవ చేస్తున్నాడు ఆయన. మా ప్రెసిడెంట్ గారు ఎలక్షన్తో పోల్చాడు, కానీ ఎలక్షన్లో పోటీ గెలవటం కంటే ఇప్పుడు ప్రజలకి మంచి పని చేయడంలో పోటీ పడాలి, మనకి అది కావాలి. ఇప్పుడు నిజంగానే విశాల్ అట్లా అక్కడ పోటీ చేశారు అని చూసాము. అందుకు అతను మన నడిగర్ సంఘం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన అమౌంట్ సద్వినియోగం అవుతుంది.
ఇలాంటి రాకుండా ఉండాలని కోరుకుందాం. కానీ వచ్చినప్పుడు దేవుడు చేసినప్పుడు మనం ఏం చేయలేము కనుక ఇలా ఒకరినొకరు సహకరించుకుంటూ మనకి వృద్ధి వచ్చింది, మీకు అది వచ్చింది విచిత్రంగా. అప్పుడు మీరు మా ఎడల దయ చేశారు, మేము మీ ఎడల సానుభూతి చూపించి ఇప్పుడు అక్కడ ఉన్నాడు అందరికి చాలా, అంటే మాకంటే మీరు మరీ ఘోరం అసలు. అంటే 100 ఏళ్ళకి వచ్చిందంటేనే తెలిసిపోయింది. ఇవాళ మీరు రావటం ఈ అకేషన్ బాగా కుదిరింది మాకు. మీరు బాగా ఈ డబ్బు మేము మాది చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ మేము ఇప్పుడే కొత్తగా వచ్చి కలెక్ట్ చేస్తున్నప్పుడు మేము అదే పనిలో మా ప్రెసిడెంట్ గారు ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి పనులు ముందు చాలా పెన్షన్లు ఇస్తున్నారు, అందుకని ఇంతవరకు ఇవ్వగలిగాం. దీన్ని సద్వినియోగం చేసుకుని మా మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. ఇదే సందర్భంగా ఆ సర్వే ద్వారా అనుకున్నాము, ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి 37 మంది మన కళాకారులకి, అంటే కింద కష్టపడుతున్నటువంటి కళాకారులకి ఇప్పటి వరకు మనం పెన్షన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈవేళ 1000 రూపాయలని 1500 చేయటం జరిగింది అంతకుముందు. ఈవేళ ఈ సందర్భంగా మీ అందరి ముందు మా వాళ్ళందరి పర్మిషన్తో మీరు కూడా చూడండి, ఈ రోజు నుంచి అంటే ఈ నెల నుంచి ఆ 37 మందికి 2000 రూపాయలు చేయడం జరుగుతుంది. 2000 ఇప్పటి నుంచి వారికి మనం చేయడానికి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికీ భగవంతుడు సహాయం చేయాలని, సహాయం చేసే మనుషులు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు విశాల్కి సన్మానం చేసి తర్వాత ముందు విశాల్ని మనం గౌరవించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ బిల్డింగ్కి ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఫస్ట్ టైం ఒక జనరల్ సెక్రటరీ ఆఫ్ నడిగే సంఘంగా లోపల వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్, నాట్ ఓన్లీ అబౌట్ మై అసోసియేషన్, ఆల్సో అబౌట్ మా అసోసియేషన్. ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలిగించింది లోపల వచ్చినప్పుడు. అంటే 2 ఇండస్ట్రీలు, ఇట్స్ నాట్ లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, అన్నీ ఒకే ఇండస్ట్రీగా మేము ఎప్పుడు అలాగే చూస్తాం. 2 ఇండస్ట్రీలు ఒకే ఇండస్ట్రీగా జనాల మధ్యలో చూసేది రీసెంట్లీ ఇట్ హ్యాపెన్. వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పొచ్చు. ఐ థ్యాంక్ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ ఫర్ calling me here, and it's really a pleasure. I take this opportunity. I'm really happy to have come here and met everyone, Shivaji Garu, Venkateshwar uncle, everyone, to meet not as office bearers, but as victorious human beings. And to bring about a change anedi, it is kontamande alochistaru, not for their families, but for all families. అంటే ఈ ఆర్టిస్ట్ ఫ్రెటర్నిటీకి ఏదో ఒకటి మంచిది చేయాలనేది కోరుకున్న ప్రతి వ్యక్తికి నా ధన్యవాదాలు. ఎందుకంటే టు బీ రియలీ ఆనెస్ట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నెససరీ, అది కావాలండి. చాలామంది సీనియర్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరూ దే ఆర్ కంప్లీట్లీ అన్ట్రేసబుల్. అంటే మేము యాక్టర్స్ అందరూ ఎలాగంటే లైమ్ లైట్లో ఉన్న వరకు అందరికీ తెలుస్తుంది. వన్స్ వీ ఫినిష్ అవర్ కెరియర్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. బట్ అసోసియేషన్ వచ్చి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది artists who are not in the profession,
is a fantastic gesture. I sincerely, Ma Association Dwara, any help for Ma Association, we are right royally, I take the liberty on behalf of Nadiga Sangam to say that definitely మేము help చేస్తాం, because మా అసోసియేషన్లో ఇదే పరిస్థితి ఉంది. We are trying to change that. సీనియర్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, డ్రామా ఆర్టిస్ట్ ముఖ్యంగా చాలామందికి వచ్చి పెన్షన్ కూడా లేకుండా కష్టపడుతున్నారు. అంటే ఒక్కొక్కరు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు లైక్ కాంట్రిబ్యూషన్ టు ది ఆర్ట్, బట్ ఎవరికి తెలియదు అది. వాళ్ళకి వచ్చి ఒకే ఒక ఆశ ఏమంటే ఒక రికగ్నిషన్. మేము వచ్చి మా పిల్లలకి, మా బిడ్డలకి తెలియాలి మేము ఎంత కాంట్రిబ్యూషన్ చేసాము టు దిస్ ఆర్ట్ అనేది తెలియాలి. సో మీరే ముందుకు వచ్చి ఇదంతా కొంచెం చేసి పెట్టాలని చాలామంది డ్రామా ఆర్టిస్ట్ మాకు చెప్పేవారు వెన్ వీ వెంట్ ఆన్ ద ఎలక్షన్ క్యాన్వాసింగ్. వాళ్ళకి మాత్రం కాదు, ఇంక్లూడింగ్ ద సీనియర్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, వీ వాంట్ దెమ్ టు మీట్ ద యంగర్ జనరేషన్. మాకు అది కుదరలేకపోతుంది. వీ హియర్ అబౌట్ దెమ్, వాళ్ళ పాత సినిమాలు చూస్తాం కానీ వాళ్ళని కలవడానికి ఒక అవకాశం దొరకట్లేదు. అది కుదిరేట్లాగా మేము వీఆర్ ప్లానింగ్ ఆన్ దట్. అండ్ ద సేమ్ మాడ్యూల్గా ఇవాళ పెన్షన్ అనౌన్స్ చేస్తున్నారంటే గాడ్ బ్లెస్ దిస్ కమిటీ, దిస్ మా అసోసియేషన్ ఫర్ టేకింగ్ దట్ స్టెప్. అది చాలా ముఖ్యమైన విషయం. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. మా పెద్దవాళ్ళందరూ ఎంతో సేవ చేశారు ఈ ఇండస్ట్రీకి. సో వాళ్ళకి వచ్చి పెన్షన్ అనేది డెఫినెట్గా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు మేము నాట్ ఓన్లీ నడిగే సంఘం, రెస్క్యూ చెన్నై క్యాంప్ అని, లైక్ ఆర్టిస్టు, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరూ కలిసి ఏదైనా హెల్ప్ చేయాలి. అందరూ, నేను, కార్తీ, ఆల్ ఆర్టిస్ట్ అందరూ షూటింగ్ క్యాన్సిల్ చేసి ఈ పరిస్థితిలో మనం వచ్చి దిగి పని చేయాలి. షూటింగ్లో ఉన్న ఊరికి చెప్పి కూర్చోకూడదు. దిగి అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి ఏదో వీళ్ళంత వరకు వీ షుడ్ హెల్ప్ అని వి స్టార్టెడ్ ఆఫ్ అండి లేడీ అండాల్లో. ఆ లేడీ అండాల్ స్కూల్లో మేము స్టార్ట్ చేసినప్పుడు lot of trucks, relief supplies came from Hyderabad and from Nellore, from Bangalore, from Kerala. I sincerely thank all the artists. నేను ఒక వ్యక్తి లైక్ టూ యాక్టర్స్ అలా నేను చెప్పకూడదు, అందరూ కలిసి చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్టిస్ట్, తెలుగు ఆర్టిస్ట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సెండ్ ఇట్. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్ అయిన టైంకి వచ్చింది ద రిలీఫ్ సప్లైస్. ఎంతోమంది అఫెక్టెడ్ ఫ్యామిలీస్ పోయి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. బికాజ్ టోటలీ కట్ ఆఫ్ అండి చెన్నై ఆ టైంలో, అందరికీ తెలుసు. సో ఆ నీళ్ళల్లో నడుచుకుని వెళ్ళి అందరికీ ఇచ్చినప్పుడు వీ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ దట్. అలాంగ్ విత్ అస్ మా అసోసియేషన్ ఆర్టిస్ట్ కూడా, మెంబర్స్ కూడా వచ్చి చేసింది వచ్చి ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్, including Rana, Bunny, and Prabhas check, he gave a check to Nadiga Sangam Charitable Trust. ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళింది అనేది వీ మేడ్ అ క్లియర్ పిక్చర్. నేనే పర్సనల్గా కడలూరు అనే ఒక చోటుకి వెళ్ళి అఫెక్టెడ్ ఫ్యామిలీస్, అంటే ఇల్లు కూడా లేదు మొత్తం, అసలు దే ఆర్ లివింగ్ ఆన్ ద లిటరలీ ఆన్ ద రోడ్స్. సో వాళ్ళకి వెళ్ళి వీ స్టార్టెడ్ గివింగ్ ద ఫ్లడ్ రిలీఫ్ సప్లైస్ అండ్ రీహాబిలిటేషన్ అనేది ఇప్పుడు సప్లైస్ ఇస్తే 2 రోజులు 3 రోజులు ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ లైక్ బిల్డింగ్ ద విలేజెస్ బ్యాక్. దానికి ఎవ్రీ ఆర్టిస్ట్ మనీ ఇస్ it's reaching out to all the affected families. So I sincerely thank మా అసోసియేషన్. ఇవాళ చెక్ ఇట్, అంకుల్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఈ 5 లక్షల్లో డెఫినెట్గా ఐ థింక్ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు ఆల్మోస్ట్ లైక్ 2000 పైనే ఫ్యామిలీస్, affected families, unknown families. ఇప్పుడు ఈ 5 లక్షలతో వీఆర్ గోయింగ్ టు రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ ఫ్యామిలీస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ చెక్ ఇచ్చిందికి తప్పకుండా వాళ్ళు అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి పోయి చేరుతుంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, బోత్ ది అసోసియేషన్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ యాజ్ యునైటెడ్ ఫ్రంట్, అండ్ వీఆర్ గోయింగ్ టు డూ great things for not only for the film fraternity members but also to the society. Thank you so much for this opportunity. ఆర్టిస్ట్గా నేను ఇది చెప్పట్లేదు, వ్యక్తిగా చెప్తున్నాను. తప్పకుండా మీరు వీళ్ళంత వరకు మీరు సొసైటీలో ఏదో ఒక విధంగా మీరు హెల్ప్ చేస్తే డెఫినెట్లీ ఇది ఒక మంచి సమాజంగా ఉంటుంది. యాక్టివిటీ లైక్ స్టార్ క్రికెట్ కానీ స్టార్ మ్యూజిక్ లైట్ కానీ చేసే అవకాశం
That's what we are in the initial stages of planning. Uncle Degra, like when we before election, we took his blessings. We like how do we go about running the administration అనేది we took a lot of tips. ఆ తర్వాత లైక్ నెక్స్ట్ ఇప్పుడు మేము బిల్డింగ్ కోసం పోరాడాం. బిల్డింగ్ వస్తే ఆ ఫ్రెటర్నిటీకి వచ్చి పెన్షన్ నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ నుంచి అన్నీ పోయి చేరుతుందని వీఆర్ వర్కింగ్ ఫర్ ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ అనే ఒక యాక్టివిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ రిక్వెస్ట్ మా అసోసియేషన్ టు వీళ్ళంత వరకు ఇఫ్ ఎనీ పాసిబిలిటీ టు జాయిన్ టుగెదర్ అండ్ డూ సంథింగ్. Government initiative has been very good. CM Public Relief Fund kuda we have on behalf of Nadiga Sangam recently check icham 1 crore 10 lakhs. It has been very good. దీంట్లో ముఖ్యమైన విషయం అంటే గవర్నమెంట్ మాత్రం కాకుండా సిటిజన్స్ అందరూ దిగి పనిచేశారు ఫర్ ఫెలో అఫెక్టెడ్ పీపుల్ అందరూ దిగి పనిచేశారు. అది అందుకే చెప్పాను ఇట్స్ షో ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పొచ్చు. there is no caste, creed, religion, ఏది మనసులో పెట్టుకుంటా దే హ్యావ్ రియలీ హెల్ప్డ్ అవుట్. అలాగే మొన్న శ్యామల గారికి మన ఆర్టిస్టు ఆవిడ కేసీఆర్ గారు హెల్ప్ చేశారు. ఆవిడకి మా తరఫున థ్యాంక్స్ కేసీఆర్ గారు. థ్యాంక్ యూ. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్షన్ అస్సలు కొత్తగానే లేదు. ఐ మీన్ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా ఉంది ఆయన డైరెక్షన్. అంతమంది స్టార్ కాస్ట్తో బ్రహ్మాండంగా చేయించారు పర్ఫార్మెన్సెస్. బంగారాజు లాంటి ప్లే బాయ్ క్యారెక్టర్ని చాలా నీట్గా చూపించారు. సంక్రాంతి బాగుందండి, బాగుంది, సూపర్. సంక్రాంతి బ్రహ్మాండమైన గిఫ్ట్. నాగార్జున చాలా హ్యాండ్సమ్, చాలా సంక్రాంతికి మంచి రిలీజ్. సంక్రాంతి కానుక ఇది అందరికి 5 stars.